నవంబర్ 18, 2023 రోజున యోగి గవర్నమెంట్ ఒక షాకింగ్ ఆర్డర్ని పాస్ చేసింది. యూపీలో హలాల్ ప్రొడక్ట్స్ యొక్క సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ని కంప్లీట్గా బ్యాన్ చేసింది. మార్కెట్లో ఉన్న హలాల్ ప్రొడక్ట్ అన్నిటినీ సీజ్ చేశారు. కేవలం ఉత్తరప్రదేశ్లో ఉన్న యోగి గవర్నమెంట్ మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు రీసెంట్గా ఈ హలాల్ ప్రొడక్ట్స్ని బ్యాన్ చేస్తున్నాయి. అయినో ఈ హలాల్ అనేది ఇస్లాంలో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇలా చేయడం వల్ల ఆ కమ్యూనిటీ వాళ్ళు ఆగ్రహం చూపించవచ్చు. బట్ ఈ హలాల్ మార్కెట్ దేశానికే ప్రమాదంగా మారుతుంది. అందుకే చాలా దేశాలు ఈ హలాల్ని బ్యాన్ చేస్తున్నాయి. అయితే అసలు ఈ హలాల్ అంటే ఏమిటి? ఈ హలాల్ని ఎందుకు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు బ్యాన్ చేస్తున్నాయి? ఈ హలాల్ మన దేశంలో అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం పెరిగేందుకు ఎలా ఉపయోగపడుతుంది? ఈ విషయాల్ని మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను మీ అందరికీ ముందే చెప్తున్నాను, ఈ వీడియోలో ఏ మతాన్ని తక్కువ చేసి లేదా ఎక్కువ చేసి మాట్లాడడం నా ఉద్దేశం కాదు. ఇస్లాం మతంలో ఎంతో పవిత్రమైన హలాల్ కాన్సెప్ట్ని ఉపయోగించి ఉగ్రవాదులు ఎలా బెనిఫిట్ అవుతున్నారనే విషయాన్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడమే నా ఉద్దేశం. కాబట్టి మీరు ఏ మతం వాళ్ళైనా సరే మీ మతాన్ని కాస్త పక్కకు పెట్టి ఓపెన్ మైండ్తో ఈ వీడియోని వినే ప్రయత్నం చేయండి. మీకు చాలా కొత్త విషయాలు తెలుస్తాయి. కానీ ఎప్పటిలాగే వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. ప్రజెంట్ ఉన్న అన్ని మతాల్లో అత్యంత పురాతనమైన మతం ఏది? నెంబర్ 1 ఇస్లాం, నెంబర్ 2 క్రిస్టియానిటీ, నెంబర్ 3 హిందూ, నెంబర్ 4 సిక్కిజం. మీ ఆన్సర్ని కింద కామెంట్లో చెప్పండి. చూద్దాం మీలో ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చెప్తారు అనేది. దీనికి రైట్ ఆన్సర్ నేను వీడియో ఎండ్లో చెప్తాను. కాబట్టి వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. మొదటగా మనం హలాల్ అంటే ఏంటో తెలుసుకుందాం. హలాల్ యొక్క లిటరల్ మీనింగ్ పర్మిసిబుల్, అంటే అనుమతించదగినది అని అర్థం. ఇస్లాం మతంలో తినదగిన ప్రతి ఆహారాన్ని హలాల్ అంటారు, తినకూడని వాటిని హరాం అంటారు. ఈ మతం ప్రకారం పంది మాంసాన్ని తినడం అలాగే మద్యపానం సేవించడం హరాం అవుతుంది. అంటే వాటిని తినకూడదు, తాగకూడదు. మిగతా జీవుల మాంసం తినొచ్చా అంటే వాటిని కూడా ఇస్లాం మతంలోని రూల్స్ని పాటించి ప్రిపేర్ చేస్తేనే తినాలి. ఉదాహరణకి మాంసం విషయానికి వస్తే ఆ జీవిని చంపేవాడు ముస్లిమై ఉండాలి. వేరే మతానికి చెందిన వ్యక్తి అమ్మే మాంసాన్ని వీళ్ళు తినరు. అలాగే మాంసం కోసం ఒక జంతువును చంపేటప్పుడు దానికి వీళ్ళు కొన్ని రూల్స్ని ఫాలో అవ్వాలి. ఉదాహరణకి జీవిని చంపేటప్పుడు దాని తల కాబా వైపు ఉండాలి. అలాగే ఖురాన్లోని కొన్ని శబ్దాలు పలకాలి. అయితేనే అది హలాల్ కిందికి వస్తుంది. ఓకే, రూల్స్ ఉన్నాయి. కానీ ఒక కంపెనీ ఈ రూల్స్ అన్నిటినీ ఫాలో అవుతుందా లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే 1973 వరకు దీనిపైన ఎటువంటి అథెంటికేషన్ లేదు. కానీ 1974లో ఈ రూల్స్ అన్నిటినీ ఫాలో అయ్యి ప్రిపేర్ చేసిన మాంసాన్ని ఐడెంటిఫై చేయడానికి హలాల్ సర్టిఫికేట్ని తీసుకువచ్చారు. అదే 1993లో ఈ హలాల్ని నాన్ మీట్ ప్రొడక్ట్లో కూడా తీసుకువచ్చారు. కారణం ఏమిటంటే ఇప్పుడు ఈ హలాల్ కాన్సెప్ట్ని తినే వస్తువుల మీదే కాదు, సాధారణ వస్తువుల మీద కూడా తీసుకువచ్చారు. మీరు ఇప్పుడు మార్కెట్లో చూసుకుంటే హలాల్ ఆయిల్, హలాల్ మెడిసిన్, హలాల్ స్నాక్స్, హలాల్ ఐస్ క్రీమ్, ఈవెన్ హలాల్ ఉప్పును కూడా అమ్ముతున్నారు. విచిత్రం ఏమిటంటే ఈ మధ్య హలాల్ హాస్పిటల్, హలాల్ అపార్ట్మెంట్స్, హలాల్ స్టాక్స్ కూడా వచ్చేసాయి. ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏమిటంటే మేకప్ చేయడం ఇస్లాంలో కంప్లీట్గా హరాం, అంటే ఆ మతానికి వ్యతిరేకం. కానీ ఇలాంటి మేకప్ ప్రొడక్ట్స్లో కూడా హలాల్ ప్రొడక్ట్స్ని తీసుకువచ్చారు. మన కర్మ ఏమిటంటే కొన్ని దేవాలయాల్లో పంచే ప్రసాదం కూడా హలాల్ ప్రసాదం అయిపోయింది. దీని గురించి నేను మీకు ముందు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన దేశంలో హలాల్ సర్టిఫికేట్ని ఇష్యూ చేసే 2 బాడీస్ ఉన్నాయి. ఒకటి హలాల్ ఇండియా, రెండవది జమైత్ ఉలేమా ఈ హింద్. ఈ రెండవ బాడీని బాగా గుర్తుపెట్టుకోండి. దీని గురించి మనం కాస్త డీప్గా మాట్లాడబోతున్నాం. ఈ ఆర్గనైజేషన్లు ఏ క్రైటీరియా మీద ఈ అన్ని ప్రొడక్ట్స్కి హలాల్ సర్టిఫికేట్ ఇస్తున్నాయి అనేది అంత క్లారిటీ లేని విషయం. ఎందుకంటే ఇస్లామిక్ స్క్రిప్చర్లో కొన్ని విషయాలను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఉదాహరణకి హలాల్ మీట్ కోసం మాంసం ప్రిపేర్ చేసేవాడు ముస్లిమై ఉండాలి, ఇది రూల్. మరి అలాంటప్పుడు తలకు రాసుకునే ఆయిల్ కూడా హలాల్ అవ్వాలి అంటే దాన్ని తయారు చేసేవాడు కూడా ముస్లిమై ఉండాలా? హలాల్ అపార్ట్మెంట్స్ గురించి మనం ఇందాక విన్నాం. హలాల్ అపార్ట్మెంట్ అంటే మరి కంప్లీట్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో పనిచేసే వారంతా కూడా ముస్లిమ్సే అయి ఉండాలా? బేబీ డైపర్స్లో కూడా హలాల్ డైపర్స్ వచ్చాయి. మరి ఇస్లాం మతం పుట్టిన ఆ కాలంలో డైపర్స్ అనే కాన్సెప్టే లేదు. అలాంటప్పుడు ఒక డైపర్ హలాలా కాదా అని ఎలా నిర్ణయిస్తారు? ఈ హలాల్ కాన్సెప్ట్లో ఇన్ని లూప్ హోల్స్ ఉన్నాయి కాబట్టే యోగి గవర్నమెంట్ ఈ కాన్సెప్ట్ని బ్యాన్ చేసింది. యోగి గవర్నమెంట్ ఇక్కడ చెప్పేది ఏమిటంటే ఇది కంప్లీట్గా ఒక ప్రాపగండా. ప్రజల్ని మ్యానిపులేట్ చేయడానికి ఈ కాన్సెప్ట్ని తీసుకువచ్చారు.
ఈ హలాల్ కాన్సెప్ట్ వల్ల మతాల మధ్య గొడవలు చెలరేగే అవకాశం ఉంది అని. ఈ హలాల్ అనే కాన్సెప్ట్ ద్వారా నిజంగానే మత గొడవలు జరిగే అవకాశం ఉంది. అది ఎలాగో నేను మీకు చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఉదాహరణకి మార్కెట్లో 3 రకాల పిండి ప్యాకెట్లు ఉన్నాయి అనుకుందాం. ఈ మూడిట్లో మీరు దేన్ని కొంటారు? ఆబ్వియస్లీ ఏ పిండిలో నాణ్యత ఉండి దాని ప్రైస్ మనకు అందుబాటు ధరలో ఉంటుందో మనం దాన్ని ఎక్కువగా కొంటాం. సరిగ్గా అదే సమయంలో ఒక సంస్థ వచ్చి ఈ 3 పిండి ప్యాకెట్లో ఒక ప్యాకెట్ పైన హలాల్ బ్యాడ్జ్ వేసింది అనుకుందాం. అలాంటప్పుడు ఒక ముస్లిం కస్టమర్ ఆ షాపుకు వచ్చినప్పుడు ఖచ్చితంగా అతను హలాల్ ప్రోడక్ట్నే కొంటాడు. ఆ ప్రోడక్ట్లో డిఫెక్ట్లు ఉన్నా, దాని ప్రైస్ ఎక్కువగా ఉన్నా, అందులో కావలసిన పోషకాలు లేకపోయినా సరే వాళ్ళు హలాల్ ప్రొడక్ట్స్నే కొంటారు. అలాంటప్పుడు మిగతా బ్రాండ్లకు లాస్ వస్తుంది. కాబట్టి ఆ బ్రాండ్లు కూడా ఈ హలాల్ సర్టిఫికేట్ని తీసుకోవడం మొదలు పెడతాయి. మరి ఈ సర్టిఫికేట్ ఏమైనా ఫ్రీగా వస్తుందా అంటే నో. దీనికోసం సెపరేట్గా ఈ సర్టిఫికేట్ని ప్రొవైడ్ చేసే సంస్థలకు డబ్బులు కట్టాలి. దాంతో ఆ ప్రోడక్ట్ యొక్క రేటు పెరుగుతుంది. అలాగే ఈ ప్రోడక్ట్ హలాల్ ప్రోడక్ట్ అవ్వాలి అంటే దాని మ్యానుఫ్యాక్చరింగ్లో ముస్లింలను తీసుకోవాలి. మరి అలాంటప్పుడు అక్కడ పనిచేస్తున్న ఇతర మతస్థులను ఉద్యోగం నుంచి తొలగించాలి. చూసారా, ఈ హలాల్ అనే కాన్సెప్ట్ వల్ల ప్రోడక్ట్ రేటు పెరుగుతుంది. అలాగే ఇతర మతస్థులు ఉద్యోగాలు కూడా కోల్పోతున్నారు. దాంతో మతాల మధ్య విద్వేషాలు పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఈ జమైత్ ఉలేమా ఈ హింద్ అనే బాడీ హలాల్ సర్టిఫికేట్ ఇవ్వడానికి ఎంత డబ్బులు ఛార్జ్ చేస్తుందో మీరు ఇక్కడ టేబుల్లో చూడవచ్చు. దీన్ని ఒక ఎగ్జాంపుల్తో డీటెయిల్గా అనలైజ్ చేద్దాం. ఉదాహరణకి ఎక్స్ అనే కంపెనీ ఉంది అనుకుందాం. వీళ్ళ దగ్గర 10 ప్రొడక్ట్లు ఉన్నాయి. వాటన్నిటికీ వాళ్ళు హలాల్ సర్టిఫికేట్ తీసుకోవాలి అనుకుంటున్నారు. మొదటగా ఈ కంపెనీ 1 ఇయర్ రిజిస్టర్ చేసుకోవాలి. దానికి అయ్యే ఖర్చు 25,000 రూపాయలు. 10 ప్రొడక్ట్లకు సర్టిఫికేట్ కావాలి కాబట్టి ఒక్కో ప్రొడక్ట్కి 500 రూపాయలు అవుతుంది. 10 ప్రొడక్ట్లకు 5,000 రూపాయలు. అలా ఒక సంవత్సరానికి అయ్యే మొత్తం ఖర్చు 25,000 ప్లస్ 5,000 = 30,000. ఆ తర్వాత ఈ హలాల్ లోగో ప్రింటింగ్కి ఖర్చు అవుతుంది. దానికోసం సంవత్సరానికి 20,000 అనుకుందాం. ఆ తర్వాత హలాల్ ఆడిట్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. అందులో హలాల్కి సంబంధించిన ఒక ఆడిటింగ్ టీం ఉంటుంది. ఈ ఒక్కో పర్సన్కి ఫిక్స్డ్ పేమెంట్ ఉంటుంది. ఒకవేళ ఎక్స్ అనే కంపెనీకి 3 ఆడిటర్స్ అలాట్ అయితే వాళ్ళకు అయ్యే ఖర్చు 8,000 రూపాయలు. అండ్ వీళ్ళు ప్రొడక్ట్ని వెరిఫై చేయడానికి కంపెనీకి వస్తూ పోతూ ఉంటారు కాబట్టి వీళ్ళ ట్రావెల్ ఎక్స్పెన్సెస్ 12 నుంచి 15,000 అనుకుందాం. టోటల్గా ఎక్స్ అనే ఒక చిన్న కంపెనీకి తన 10 ప్రొడక్ట్లకు హలాల్ సర్టిఫికేట్ తీసుకోవడానికి సంవత్సరానికి 70,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఐటీసీ, యూనిలెవర్, రిలయన్స్ లాంటి కంపెనీలకు వేల ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ కంపెనీలు అన్నీ కలిసి ఈ హలాల్ సర్టిఫికేట్ కోసం ఈ ఆర్గనైజేషన్కి ఎంత డబ్బును కడుతున్నాయి కావచ్చు. ఒకవేళ మన ఇండియాలో ఈ ప్రొడక్ట్స్ని కొనే వాళ్ళు కంప్లీట్గా ముస్లింలే అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే వాళ్ళకు హలాల్ అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళ మతం ప్రకారం. కానీ కస్టమర్లు అన్ని మతాలకు చెందిన వాళ్ళు ఉంటారు. క్రిస్టియన్లు ఉంటారు, సిక్కులు ఉంటారు, బౌద్ధులు ఉంటారు, హిందువులు ఉంటారు. మరి ఈ మతాల వారికి హలాల్ ప్రొడక్ట్ తీసుకోవాలని చెప్పి ఎందుకు బలవంత పెడుతున్నారు? ఇప్పుడు మీలో కొంతమంది అంటారు, వాళ్ళని ఎవరు హలాల్ తీసుకోమని బలవంత పెడుతున్నారు అని. ఒకసారి మీరు ఆలోచించండి, ముస్లిం మతానికి చెందిన వాళ్ళకి హలాల్ అనే ఒక సెపరేట్ కేటగిరీ ఆహార పదార్థాలు కావాలి. మిగతా మతాల వారికి అటువంటి రూల్ ఏమీ లేదు. కంపెనీలు నార్మల్ ప్రోడక్ట్ని తయారు చేస్తే దేశంలో ఉన్న ముస్లింలు వాటిని కొనకుండా వేటికైతే హలాల్ సర్టిఫికేట్ ఉందో వాటిని మాత్రమే కొంటున్నారు. ఈ విషయాన్ని గమనించిన కంపెనీలన్నీ హలాల్ సర్టిఫికేట్ ఉన్న ప్రోడక్ట్ని తయారు చేస్తే అటు ముస్లింలు కొంటారు, మిగతా మతాల వారికి అటువంటి రూల్ ఏమీ లేదు కాబట్టి వాళ్ళు కూడా ఈ ప్రొడక్ట్స్ని కొంటారు అనుకుంటున్నారు. అలా అనుకునే ప్రజెంట్ చాలా కంపెనీలు మొత్తం హలాల్ ప్రొడక్ట్స్ని తయారు చేయడం మొదలు పెడుతున్నాయి. దాంతో అవే ప్రొడక్ట్స్ని క్రిస్టియన్స్, హిందువులు అండ్ ముస్లింలు అందరూ కొంటున్నారు. కానీ ఈ ముస్లింల కారణంగా నాన్ ముస్లింలు ఎక్కువ డబ్బులు పెట్టి ఈ హలాల్ ప్రొడక్ట్స్ని ఎందుకు కొనాలి? అందులో వాళ్ళకు వచ్చే బెనిఫిట్ ఏంటి? ఈ కంపెనీలు ఒక మతానికి ఫేవర్గా ప్రోడక్ట్ని తయారు చేయడానికి ఒక మెకానిజంని డెవలప్ చేసి దానికి ఎక్కువ కాస్ట్ అవుతుంది కాబట్టి ప్రోడక్ట్ ప్రైజులు పెంచితే ఆ ప్రైజ్ని మిగతా మతాల వారు ఎందుకు భరించాలి? అదేంటి బ్రో, ఇంత జరుగుతున్నప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇందులో ఇంటర్ఫియర్ అవ్వాలి కదా అని మీకు అనిపించవచ్చు. ఇందులో గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యింది. కానీ ఇక్కడ గవర్నమెంట్ ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం మానేసి ఇంకా ఈ హలాల్ని ప్రమోట్ చేసింది. మన దేశంలో ఫుడ్ ప్రొడక్ట్స్ని ఇతర రాష్ట్రాలకి లేదా దేశాలకి ఎక్స్పోర్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ కనిపిస్తున్న ఈ అపీడా పర్మిషన్ ఉండాల్సిందే. ఈ అపీడా ఎక్స్పోర్ట్ అయ్యే ఫుడ్కి సంబంధించిన గైడ్లైన్స్ని ప్రిపేర్ చేస్తుంది. అన్ని కంపెనీలు ఆ గైడ్లైన్స్ని ఫాలో కావాల్సిందే.
అయితే ఈ అపీడా 2012లో కొత్త గైడ్లైన్ తీసుకువచ్చి వాళ్ళు చెప్పింది ఏమిటంటే ఇండియా నుంచి మీట్ని ఎక్స్పోర్ట్ చేయాలి అంటే అది ఖచ్చితంగా హలాల్ సర్టిఫికేట్ పొందిన మీట్ అయి ఉండాలి అని. ఎందుకంటే మన దేశం నుంచి మీట్ అనేది మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ అవుతుంది. వాళ్ళు మ్యాక్సిమం హలాల్ ఫుడ్నే ప్రిఫర్ చేస్తారు. కానీ మన ఇండియా కేవలం మిడిల్ ఈస్ట్కే కాదు, రష్యా, చైనా, జపాన్, వియత్నాం, యూరప్, బ్రెజిల్ అండ్ అమెరికా లాంటి దేశాలకు కూడా మీట్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఈ దేశాలకు హలాల్ సర్టిఫికేట్తో ఎటువంటి సంబంధం లేదు. అలాంటప్పుడు మన దేశం నుంచి ముస్లిం దేశాలకు మాంసం పోతుంది అని చెప్పి ఈ అన్ని దేశాల మాంసం పైన హలాల్ సర్టిఫికేట్ని ఇంపోజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? దీనివల్ల మీట్ కాస్ట్ కూడా పెరుగుతుంది. దాంతో ఇతర దేశాల వాళ్ళు మన మీట్ని కొనడానికి ఇష్టపడకపోవచ్చు. అయినా కూడా మన దేశానికి చెందిన ఈ అపీడా మాత్రం హలాల్ సర్టిఫికేట్ని కంపల్సరీ చేసింది. దీనివల్ల వచ్చిన మేజర్ ప్రాబ్లం ఏమిటంటే ఈ మాంసంని ఎక్స్పోర్ట్ చేసే నాన్ ముస్లింలు అంటే క్రిస్టియన్లు, హిందువులు, సిక్కులు తమ జీవన ఉపాధి కోల్పోయారు. ఎందుకంటే హలాల్ రూల్ ప్రకారం మాంసంని కోసేవాడు ఖచ్చితంగా ముస్లిమై ఉండాలి. ఈ విషయం పైన రీసెర్చ్ చేసిన ఒక సోషల్ యాక్టివిస్ట్ హరీందర్ సిక్కర్ రిపోర్ట్ ప్రకారం గవర్నమెంట్ తీసుకున్న ఈ స్టెప్ కారణంగా దాదాపు 38,000 మంది నాన్ ముస్లింలుగా మారారు. అలా మారకపోతే పాపం వాళ్ళ జీవన ఉపాధి పోతుంది. కాబట్టి గవర్నమెంట్ తీసుకువచ్చిన ఈ రూల్స్కి అగెన్స్ట్గా కొందరు నాన్ ముస్లింలు సంవత్సరాల పాటు పోరాడితే చివరికి 2021లో ఈ అపీడా హలాల్ సర్టిఫికేట్ రూల్ని తొలగించింది. కానీ అప్పటికే చాలా డ్యామేజ్ జరిగిపోయింది. ఈ హలాల్ కాన్సెప్ట్ అనేది కేవలం ఫుడ్ ప్రొడక్ట్స్కే కాదు, మార్కెట్లో చాలా ఫీల్డ్స్కి స్ప్రెడ్ అయింది. ఒకసారి ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫోటో చూడండి. కేరళకు చెందిన యాసెట్ జెనిసిస్ అనే ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ కంప్లీట్ హలాల్ అపార్ట్మెంట్స్ని తీసుకువచ్చింది. ఈ కంపెనీ చెప్పేది ఏమిటంటే ఈ అపార్ట్మెంట్లోని ప్రతి ఫ్లాట్లో వెస్ట్ ఫేసింగ్ ప్రేయర్ రూమ్ ఉందట. క్లాక్స్ అన్నీ ఆజాన్ టైంకి సింక్ అయి ఉన్నాయంట. ఇలా మార్కెటింగ్ చేస్తే ఆబ్వియస్లీ ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ కొనేందుకు ముస్లింలు మాత్రమే ఇష్టపడతారు. నాన్ ముస్లింలు ఇంట్రెస్ట్ కూడా చూపించారు. ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు క్లియర్గా మతాలను వేరు చేసి చూపిస్తున్నారు. మన దేశ సోల్ కాన్సెప్టే భిన్నత్వంలో ఏకత్వం. కానీ ఈ కంపెనీ తీసుకువచ్చిన ఈ కొత్త ప్రాజెక్ట్ దీనికి కంప్లీట్ విరుద్ధంగా ఉంది. ఇలా మతాన్ని సెగ్రిగేట్ చేయడం అనే కారణంతోనే మనం పాకిస్తాన్ని కోల్పోయాం. అఖండ భారతదేశంలోని ముస్లింలు మాకు సెపరేట్ దేశం కావాలని చెప్పే పాకిస్తాన్ని క్రియేట్ చేసుకున్నారు. మళ్ళీ ఇండియాలో మతాలకు ప్రిఫరెన్స్ ఇచ్చి ఈ అపార్ట్మెంట్ ఈ మతం వారికి, ఈ అపార్ట్మెంట్ ఆ మతం వారికి అని డివైడ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? మీరు చెప్తే నమ్మరు, ఈ హలాల్ కాన్సెప్ట్ అనేది హౌసింగ్ సొసైటీలోనే కాదు, దాని కన్స్ట్రక్షన్ మెటీరియల్లో కూడా ఎంటర్ అయిపోయింది. హలాల్ స్టీల్, హలాల్ సిమెంట్స్ కూడా వచ్చేసాయి. ఇంత జరుగుతున్నప్పటికీ మన ప్రభుత్వం దీనిపైన చర్య తీసుకునే ప్రయత్నం మాత్రం చేయట్లేదు. ఈవెన్ ప్రజలు కూడా దీనికి అగెన్స్ట్గా మాట్లాడడం లేదు. బహుశా వాళ్లకు హలాల్ ముసుగులో ఏం జరుగుతుంది అని దానిపైన క్లారిటీ లేకపోవచ్చు. ఇక్కడ నా మేజర్ క్వశ్చన్ ఏమిటంటే ఒకవేళ క్రిస్టియన్స్ ముందుకు వచ్చి వాళ్ళు కూడా వాళ్ళ మతానికి సంబంధించిన రూల్స్ని క్రియేట్ చేసి మా మతానికి, మా రూల్స్కి తగ్గట్టుగా ప్రొడక్ట్స్ని తయారు చేయండి, మేము కూడా సర్టిఫికేట్ ఇస్తామంటే గవర్నమెంట్ ఒప్పుకుంటుందా? కానీ గ్యారంటీగా చెప్తున్నాను, హిందువులు ముందుకు వచ్చి మా మతానికి ఈ హలాల్ అనే కాన్సెప్ట్ విరుద్ధంగా ఉంది, మాకంటూ సెపరేట్గా ప్రొడక్ట్స్ని తయారు చేయమంటే మాత్రం దేశవ్యాప్తంగా ఇది ఒక పెద్ద ఇష్యూ అవుతుంది. దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. 2024లో జొమాటో ప్యూర్ వెజ్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ని తీసుకువచ్చింది. ఇందులో మీరు ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ నుంచి ఫుడ్ని ఆర్డర్ చేయవచ్చు. ఈవెన్ ఆ ఫుడ్ని డెలివరీ చేసే డెలివరీ బాయ్ కూడా ఆ రోజంతా ప్యూర్ వెజ్ రెస్టారెంట్స్ నుంచి మాత్రమే డెలివరీ చేస్తారు. కానీ ఈ కాన్సెప్ట్ మార్కెట్లోకి రాగానే ప్రజలంతా దీనికి అగెన్స్ట్గా ప్రొటెస్ట్ చేయడం మొదలుపెట్టారు. ఎందుకు అంటే ఇది ప్రజల్ని వేరు చేసే కాన్సెప్ట్. దీనివల్ల మతాలు, కులాల మధ్య ద్వేషం పెరుగుతుంది అని ఈ కాన్సెప్ట్ని అక్కడే మూయించేశారు. ఈ ప్యూర్ వెజ్ అనే కాన్సెప్ట్ మతాలకు, కులాలకు విరుద్ధమైతే ఈ హలాల్ అనే కాన్సెప్ట్ అన్ని మతాలకు ఎలా హితమవుతుంది? ఇది కూడా మతాల మధ్య విభేదాల్ని క్రియేట్ చేసేదే కదా. ఇన్ఫోసిస్ ఫౌండర్ అయిన నారాయణమూర్తి గారి భార్య సుధామూర్తి గారు ఒకసారి ఇంటర్వ్యూలో ఇలా చెప్పారు. ప్రజెంట్ ఉన్న చాలా రెస్టారెంట్లు నాన్ వెజ్కి, వెజ్కి ఒకే స్పూన్స్ని, పాత్రల్ని వాడుతున్నారు. నేను ఒక కంప్లీట్ వెజిటేరియన్ని కాబట్టి నా సొంత స్పూన్స్ని క్యారీ చేస్తాను అని చెప్పింది. సాధారణంగా మాంసాన్ని ఏమాత్రం ముట్టుకొని ప్యూర్ వెజిటేరియన్స్ ఎంత పాసిబుల్ అయితే అంత నాన్ వెజ్కి అండ్ నాన్ వెజ్ని వండిన వస్తువులకి దూరంగా ఉండాలి అనుకుంటారు. అది వాళ్ళ ఫ్రీడమ్. కానీ ఇలా చెప్పినందుకు చాలామంది ఈమెను క్రిటిసైజ్ చేశారు. ఏమని?
ఈమె ఒక బ్రాహ్మణ్ కాబట్టి వేరే కులాల వారిని తక్కువ చేసి మాట్లాడుతుంది. ఈమె రెస్టారెంట్స్లో పనిచేసే వారిని అంటరాని వారిగా చూస్తుంది అని. బహుశా ఈమె చెప్పిన స్టేట్మెంట్ కొందరికి అలా అనిపించవచ్చు, కానీ మీరు క్లియర్గా ఆలోచిస్తే ఆమె ఒక ప్యూర్ వెజిటేరియన్ కాబట్టి ఆమె జాగ్రత్తల్ని ఆమె తీసుకుంటుంది, అందులో తప్పేముంది. కానీ ఆమెను కూడా ప్రజలు క్రిటిసైజ్ చేశారు, కులాల మధ్య వ్యతిరేకతను పెంచుతుంది అని. మరి అలాంటప్పుడు మతాల మధ్య భేదాన్ని పెంచే ఈ హలాల్ సర్టిఫికేట్ ఎంతవరకు సెక్యులర్? ఇంకో ఇన్సిడెంట్, తమిళనాడులో ఒక బేకరీ ఓనర్ని అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకంటే అతను వాట్సాప్లో తన బేకరీకి చెందిన ఒక యాడ్ని రన్ చేశాడు. అందులో అతను క్లియర్గా రాశాడు, నాన్ ముస్లిం స్టాఫ్ అని, అంటే మా బేకరీలో ముస్లింలు ఎవరు లేరు అని. అలా ఎందుకు రాశాడు అంటే అది ఒక కంప్లీట్ వెజిటేరియన్ బేకరీ. ప్యూర్ వెజ్ తినే వాళ్ళు ఆర్డర్ చేస్తే జైన్స్ వాళ్ళతో ఆ ఆర్డర్ని ప్రిపేర్ చేయిస్తాను అని రాశాడు. అఫ్కోర్స్ ఈ స్టేట్మెంట్ మతాలను వేరు చేసినట్టుగానే ఉంది కాబట్టి అరెస్ట్ చేశారు. మరి హలాల్ అనే కాన్సెప్ట్ని దేశవ్యాప్తంగా ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు? అది కూడా మతాలను వేరు చేసే కాన్సెప్టే కదా. ఈ క్వశ్చన్ నాది కాదు, ఈ అరెస్ట్ తర్వాత చాలా మంది నెటిజన్స్ అడుగుతున్నది ఇదే. ఇక్కడ మీరంతా ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే హలాల్ ప్రకారం ఒక ముస్లిం ఇంకో ముస్లిం కోసిన మాంసంని మాత్రమే తింటాడు. మరి జైనిజం, హిందూయిజం, బుద్ధిజంకి చెందిన ప్యూర్ వెజిటేరియన్స్ వారి మతానికి చెందిన ప్యూర్ వెజిటేరియన్స్ తయారు చేసిన ఫుడ్ని మాత్రమే తింటాము అంటే అదెలా నేరం అవుతుంది? నేరం అవ్వడమే కాదు, అలాంటి స్టేట్మెంట్లు ఇచ్చిన వారిపైన ఐపీసీ 153, ఐపీసీ 153A, ఐపీసీ 505, ఐపీసీ 295A సెక్షన్లు వేసి అలా చేసిన వారిని బొక్కలో వేస్తున్నారు. మన దేశంలో అన్ని మతాలు సమానం అంటారు, మరి అన్ని మతాలకు సమానమైన హక్కులు ఉన్నాయా? హిందువుల విషయానికి వస్తే హిందువులు మెజారిటీ కాబట్టి వారు అడిగిన దాన్ని ఎక్కువ మంది క్రిటిసైజ్ చేసే అవకాశం ఉంది. కానీ ముస్లిమ్స్ లాగే జైనులు, సిక్కులు, బుద్ధిజాన్ని ఫాలో అయ్యే వాళ్ళు కూడా మైనారిటీలే కదా, మరి వాళ్ళకు ఎందుకు ఈ స్పెషల్ ట్రీట్మెంట్ లేదు? ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలం దేవస్థానం అందరికీ సుపరిచితమే. 12 జ్యోతిర్లింగాల్లో ఇది ఒకటి. ఒకసారి అక్కడి టెంపుల్ అథారిటీ వాళ్ళు చెప్పింది ఏమిటంటే ఈ దేవాలయం లోపల షాప్స్ని ఓపెన్ చేసే వాళ్ళు కేవలం హిందువులు మాత్రమే ఉండాలి అని. కానీ ఇందులో కూడా సుప్రీంకోర్టు తలదూర్చి హిందూ మందిరాల్లో కేవలం హిందువులకు మాత్రమే షాప్స్ ఓపెన్ చేసే పర్మిషన్ ఇవ్వడం అనేది వేరే మతాలకు అవమానం లాంటిది. కాబట్టి ఎవరైనా ఇందులో షాప్స్ ఓపెన్ చేయవచ్చు, హిందువులు మాత్రమే అంటే అది నేరం అవుతుందని క్లియర్ కట్గా చెప్పేసింది. సాధారణంగా అయితే హిందూ మందిరాలు ఈ హలాల్ కాన్సెప్ట్కి దూరంగా ఉండాలి. కానీ శబరిమల మందిరంలో ప్రసాదం తయారు చేయడానికి ఈ హలాల్ బెల్లంనే వాడుతున్నారు. వీటన్నిటిని కన్సిడర్ చేసి కొంతమంది ఎక్స్పర్ట్లు చెప్పేది ఏమిటంటే 2025 కల్లా ఈ హలాల్ ఎకానమీ అనేది గ్లోబల్ లెవెల్లో $7.7 ట్రిలియన్ చేరుకుంటుంది. మన దేశంలో ఆల్రెడీ ఈ హలాల్ ఎకానమీ 100 బిలియన్స్ని దాటేసింది. ఇప్పుడు మీలో కొంతమంది అంటారు, డబ్బు సంపాదించడంలో తప్పేముంది బ్రదర్, పాపం వాళ్ళు వాళ్ళ మతంలోని ఒక కాన్సెప్ట్ని ఉపయోగించి ఒక ఎకానమీని క్రియేట్ చేశారు, అందులో తప్పేముంది అని. దీనికి సమాధానం ఏమిటంటే అందులో తప్పేమీ లేదు, కాకపోతే ఇందులో చాలా లొసుగులు ఉన్నాయి. రైటర్ అండ్ యాక్టివిస్ట్ అయిన సలిబెల్ చక్రవర్తి చెప్పేది ఏమిటంటే ఈ హలాల్ సర్టిఫికెట్ని ప్రొవైడ్ చేసే బాడీలు సంపాదించే డబ్బును ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాయి, ఎలా ఖర్చు చేస్తున్నాయి అనే విషయంలో ప్రాపర్ ఆడిటింగ్ జరగదంట. అంటే ఈ సంస్థ వాళ్ళు సంపాదించిన డబ్బును ఎవరికి ఇస్తున్నారు, ఎక్కడ ఖర్చు చేస్తున్నారన్న విషయం ఎవరికి తెలియదు. ఈవెన్ మన గవర్నమెంట్ కూడా దీనిపైన ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు. షాకింగ్ విషయం ఏమిటంటే ఈ హలాల్ సర్టిఫికెట్ని ప్రొవైడ్ చేసే సంస్థలు తమ డబ్బుని ఇండియాకు అగెన్స్ట్గా పనిచేసే వారిపైన ఇన్వెస్ట్ చేస్తుంది, అంటే ఉగ్రవాదులపైన ఇన్వెస్ట్ చేస్తుంది. 2008లో అహ్మదాబాద్లో వరుస పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లకు కారణమైన 38 మంది ఉగ్రవాదులకు అహ్మదాబాద్ స్పెషల్ కోర్టు మరణశిక్ష విధించింది. అయితే ఈ తీర్పు వచ్చిన కొద్ది సమయంలోనే హలాల్ సర్టిఫికెట్ని ప్రొవైడ్ చేసి జమైత్ ఉలమా ఈ హింద్ సంస్థ ప్రెసిడెంట్ అయిన మౌలానా అర్షద్ మదాని ఏమని స్టేట్మెంట్ ఇచ్చాడో తెలుసా? నేను ఈ 38 మందిని కాపాడడానికి హైకోర్టు దాకా వెళ్తాను అని చెప్పాడు. అలాగే 2010 పూణే బేకరీ పేలుడుకు కారణమైన ఉగ్రవాదుల తరపున కూడా ఈ సంస్థ ఫ్రీగా లీగల్ సపోర్ట్ అందించింది. 2007 నుంచి ఇప్పటి వరకు ఈ సంస్థ 700 మంది ఉగ్రవాదుల తరపున మన కోర్టుల్లో పోరాడింది. అందులో 192 మందిని కాపాడింది కూడా. ఈ సంస్థ ఏ ఉగ్రవాదుల్ని సపోర్ట్ చేస్తూ మన దేశ కోర్టుల్లో పోరాడిందో ఆ లిస్ట్ అంతా మీరు ఇక్కడ చూడవచ్చు. ఫుల్ లిస్ట్ లింక్ని కింద డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను, మీరు అక్కడ చూడవచ్చు. అంతేకాదు ఈ సంస్థ కేరళ స్టోరీ మూవీకి అగెన్స్ట్గా కూడా కోర్టులో వాదించింది.
ప్రజెంట్లీ వీళ్ళు జ్ఞానవాపి టెంపుల్ విషయంలో హిందువులకు అగెన్స్ట్ గా పోరాడుతున్నారు. ఇలా దేశానికి అగెన్స్ట్ గా పనిచేసిన చాలా మంది ఉగ్రవాదుల్ని డిఫెండ్ చేస్తూ ఈ సంస్థ చాలా డబ్బుల్ని ఖర్చు పెట్టింది. అయితే ఇలా హలాల్ సర్టిఫికేట్ ఇచ్చే సంస్థలకు ఉగ్రవాదులకు మధ్య కనెక్షన్ కేవలం మన దేశంలోనే కాదు, చాలా దేశాల్లో ఇదే జరుగుతుంది. అందుకే కొన్ని దేశాలు ఈ హలాల్ కాన్సెప్ట్ని కంప్లీట్గా బ్యాన్ చేశాయి. ఉదాహరణకి డెన్మార్క్, స్వీడన్, ఫిన్లాండ్, నార్వే, ఈస్టోనియా, స్లోవేనియా లాంటి దేశాల్లో హలాల్ ట్యాక్స్తో ప్రోడక్ట్ని అమ్మడం కంప్లీట్గా ఇల్లీగల్. అయితే ఇప్పుడిప్పుడే మన దేశంలోని ఇతర మతస్థులకు మెల్లగా ఈ హలాల్ పైన ఒక అవేర్నెస్ పెరుగుతుంది. నేను మీకు స్టార్టింగ్లో అపిల్డా తీసుకువచ్చిన హలాల్ గైడ్లైన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. చివరికి ఈ సంస్థ దాన్ని తొలగించింది. అయితే ఈ సంస్థ దాన్ని ఊరికే ఏమీ తొలగించలేదు. మన దేశంలో ఉన్న క్రిస్టియన్ బాడీ దీనికి అగెన్స్ట్గా స్ట్రాంగ్గా నిలబడింది. ఆ తర్వాత హిందువులు కూడా వీళ్ళకు తోడయ్యారు. కేరళలోని చాలా క్రిస్టియన్ సొసైటీలు ఈ హలాల్కి పోటీగా నాన్ హలాల్ అనే ట్యాగ్తో వాళ్ళ షాపుల్లో మీట్ అమ్మడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఇప్పుడు మెల్లగా హిందువుల్లో కూడా అవేర్నెస్ పెరిగి ఉత్తరప్రదేశ్లో కూడా జట్కా ఓన్లీ అనే ట్యాగ్తో మీట్ని అమ్ముతున్నారు. రీసెంట్లీ మన వందే భారత్ ట్రైన్లో కూడా హలాల్ ఫుడ్ ప్రొడక్ట్స్ని అమ్మడంతో ప్రజలు దాన్ని అపోజ్ చేశారు. మాకెందుకు మీరు హలాల్ ప్రొడక్ట్స్ని అమ్ముతున్నారు అని గొడవ చేయడం మొదలుపెట్టారు. ఈ హలాల్ ఎఫెక్ట్ అనేది అమూల్ బ్రాండ్ మీద కూడా పడింది. 2021లో అమూల్ కంపెనీ కూడా హలాల్ సర్టిఫైడ్ ప్రొడక్ట్స్ని తీసుకురావడంతో అప్పటి డైరీ ప్రొడక్ట్ మినిస్టర్ అయిన గిరిరాజా సింగ్ గారు వెంటనే అమూల్ ఎండీకి కాల్ చేసి దీనిపైన ఎక్స్ప్లెనేషన్ కోరారు. అప్పుడు ఆ కంపెనీ ఎండీ చెప్పింది ఏమిటంటే, సార్ మాకు వేరే ఆప్షన్ లేదు, ఎందుకంటే మేము మలేషియాకి కూడా మా మిల్క్ ప్రొడక్ట్స్ని ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తాము. అక్కడ ఎక్కువగా ఉంది ముస్లింలు కాబట్టి వాళ్ళు హలాల్ ప్రొడక్ట్స్ని డిమాండ్ చేస్తున్నారు అని, కాబట్టి మాకు వేరే ఆప్షన్ లేక ఇలా చేస్తున్నామని చెప్పారు. అప్పుడు మన మినిస్టర్ తన అడ్వైజర్ సహాయంతో మలేషియన్ మినిస్టర్స్కి ఒక క్లియర్ మెసేజ్ పంపించారు. ఆ మెసేజ్ ఏమిటంటే, మీరు ఈ విధంగా మా దేశ కంపెనీలను హలాల్ ప్రొడక్ట్స్ తయారు చేయాల్సిందిగా ప్రెజర్ చేస్తే మేము మీ దేశం నుంచి వచ్చే పామాయిల్ కొనము అని. ఎందుకంటే మన ఇండియా మలేషియా నుంచి భారీ మొత్తంలో పామాయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. మన ఇండియా ఇచ్చిన ఈ వార్నింగ్తో కేవలం 24 గంటల్లోనే మలేషియన్ ప్రభుత్వం నాన్ హలాల్ ప్రొడక్ట్స్ని యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టింది. శ్రీలంకలో కూడా ఈ హలాల్కి సంబంధించిన ట్యాక్స్ని కంప్లీట్గా బ్యాన్ చేశారు. ఎందుకంటే అక్కడ ఉన్న బుద్ధిస్ట్ గ్రూపులు దీనికి అగెన్స్ట్గా ప్రొటెస్ట్ చేశారు. ఇక్కడ మీరందరూ క్లియర్గా గమనించాలి, నేను హలాల్ అనే కాన్సెప్ట్ని కంప్లీట్గా బ్యాన్ చేయాలని చెప్పట్లేదు. ముస్లింలు తాము తీసుకునే ఆహారం హలాల్ గైడ్లైన్స్ని ఫాలో అయి తయారు చేశారా లేదా అని తెలుసుకోవడం వాళ్ళ హక్కు, వాళ్ళ ఫ్రీడమ్. కానీ హలాల్ అనే కాన్సెప్ట్తో ఇతర మతాల వారి జీవనధారం పైన ఎఫెక్ట్ పడుతుంది. అలాగే ఈ కాన్సెప్ట్ ద్వారా వచ్చే డబ్బుని కొన్ని ఆర్గనైజేషన్లు మన దేశానికి అగెన్స్ట్గా పనిచేసే వారిపైన ఇన్వెస్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మన దేశంలో సంపాదించిన డబ్బుని మనకే అగెన్స్ట్గా యూజ్ చేస్తున్నారు. అలాంటప్పుడు మనం దీనికి అగెన్స్ట్గా మాట్లాడాల్సిందే. కేరళలోని క్రిస్టియన్స్ ఎలా అయితే ఏకమై నాన్ హలాల్ అనే కాన్సెప్ట్ని ముందుకు తీసుకువచ్చారో అదేవిధంగా దేశ ప్రజలంతా ఈ విషయంలో ముందుకు రావాలి. ఈ హలాల్ కాన్సెప్ట్ వెనకాల మన దేశానికి విరుద్ధంగా జరిగే చర్యల గురించి దేశంలో ప్రతి ఒక్కరికి తెలియాలి. కాబట్టి యాజ్ ఎ ఇండియన్గా, దేశాన్ని ప్రేమించే వ్యక్తిగా ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మీ అన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఈ వీడియోని పోస్ట్ చేసి ప్రజల్లో హలాల్ కాన్సెప్ట్ పైన అవేర్నెస్ తెచ్చే ప్రయత్నం చేయండి. ఈ విషయాలు ప్రతి ఒక్కరికి తెలియాలి. ఇక నేను మిమ్మల్ని మొదట్లో అడిగిన ప్రశ్నకు సమాధానం విషయానికి వస్తే, ప్రపంచంలో అత్యంత పురాతనమైన మతం ఏది? దీనికి రైట్ ఆన్సర్ నెంబర్ 3, హిందూ ధర్మం. మీలో ఎంతమంది దీన్ని కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారు? హానెస్ట్గా కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. మీరు కొట్టే లైక్స్కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీయే, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.